ఇప్పటి వరకు దాని బతుకు మీద ముద్ర వేశాను. అందరి దృష్టిలో దాన్నొక నీచురాల్ని చేశాను. ఇక దాని బతుకు చిత్రం చేస్తాను. నువ్వు ఆవేశపడకు, ఆమె ట్రాప్ లో పడకు. నీకిప్పుడు మీ అమ్మలా నన్ను కొట్టాలనిపిస్తోంది కదరా? ఎత్తరా చెయ్యి, కొట్టరా దెబ్బ. నీ స్థాయి మీ నాన్న దృష్టిలో ఎక్కడికి పడిపోతుందో ఆలోచించుకో. వాడు నీ మొహం చూడకుండా కూడా చేయగలను. దట్ ఈజ్ శక్తి. గుర్తుంచుకో. అమ్మా, మధు, చిన్న, మీతో మాట్లాడాలి. ఇలా రండి. చూడండి, గతం గురించి ఆలోచిస్తూ బాధలో గతం తలుపుల్లో అక్కడే ఉంటే భవిష్యత్తులో అడుగు పెట్టడం కష్టం. మిమ్మల్ని పిలిచింది మీ కోపోద్ఘాతాలు చెప్పడానికి కాదు, సుభాషితాలు చెప్పే స్థాయి శక్తి నాకిప్పుడు మీ దృష్టిలో లేదు. అందుకే ముందుగా అపాలజీతో మొదలు పెడుతున్నాను. నేను గతంలో చేసిన దానికి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. మీకు నన్ను ప్రశ్నించే అవకాశం ఇచ్చినందుకు రియల్లీ సారీ. నన్ను నేను నిందించుకుంటున్నాను. తప్పు చేయడం మానవ సహజం. నేను దానికేం అతీతురాల్ని కాను. నేను గుణతో మీ గురించి ముందే చెప్పకపోవడం వల్ల మీరు మాట్లాడాల్సి వచ్చింది. మీతో నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు అడిగినట్టు నేను అప్పుడే మీ గురించి చెప్పకపోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ అవి మీకు తెలీదు. తప్పు చేశావు, దోషమంతా నీదే అని వేలెత్తి చూపి నిందించారు. నేను బాధపడడం లేదు, సారీ చెప్తున్నాను. వయసులో పెద్దదాన్నైనా మీకు తల్లినైనా ఆ వరసలు గౌరవాలు పక్కన పెట్టి మరి మీ ఇద్దరికి సారీ చెప్తున్నాను. నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వండి. మీరు తప్పు చేశారని నేను భావించడం లేదు. నాదే తప్పని పశ్చాత్తాపడుతున్నాను. మీరు కలంకమన్నారే, దాని వెనకాల నేను కలంకితనయ్యాను. మీ మీద పడ్డా నింద, నా మీద పడ్డా మచ్చ తొలగించుకోవడానికి ఎన్నిసార్లైనా ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. మీకోసం మళ్ళీ మళ్ళీ గుణని కలుస్తాను. నా పిల్లల కోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను. హింసించినా శిక్షించినా కాలం అనుకూలించకపోయినా
దైవం అనుగ్రహించకపోయినా పోరాడతాను. పరీక్షలు నెగ్గే వరకు పోరాడతాను. మీరు నన్నేదో అడిగారని నేను నొచ్చుకోవడం లేదు, బాధపడడం లేదు. మీరు నా మీద కోపంతో అలక్కండి. మీరు చిన్నపుచ్చుకుంటే నా మనసు ఇబ్బంది పడుతుంది. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. మీరు అలిగి అన్నం మానేస్తే నా కడుపు తరుక్కుపోతుంది. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్స్ మై రిక్వెస్ట్. దయచేసి మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను సార్ట్ అవుట్ చేస్తాను. అంతవరకు మీరు ఇలా భోజనాలు మానేయద్దు ప్లీజ్. ప్రేమతోనే బ్రతిమలాడుతున్నాను. నేను తిరిగి హాస్పిటల్కి వెళ్తున్నాను. తప్పుగా అనుకోకండి. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నేను వచ్చేసరికి మీరిద్దరూ ఈ మూడ్లో ఈ లుక్లో మాత్రం ఉండకండి. జరిగిన దానికి బాధపడుతూ కూర్చున్నా, ఎవరి మీదో కోపంతో ఉన్నా సమస్యలు పరిష్కారం కావు. ఈ విషయం మీకు కూడా తెలుసు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నాతో గొడవ పడాలన్నా, నా మీద కోప్పడాలన్నా మీ ఓపిక కావాలి కదా. మీ శక్తి కన్న తల్లిగా నాకు తెలుసు. అందుకే అలక అన్నం మీద చూపించకండి ప్లీజ్. అమ్మగా నా మీద మీకు కోపం ఉన్నా, బిడ్డలుగా మీ మీద నాకు ప్రేమ ఉంది. బయలుదేరుతున్నాను. అదిరా మీ అమ్మ జర్నీ అంటే. జర్నీలో నాకు నచ్చేదేంటో తెలుసా? ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకుంటుంది. అవమానపడ్డప్పుడు బాధపడుతుంది, ఏడుస్తుంది, కుమిలిపోతుంది, మదన పడుతుంది, రోధిస్తుంది, వేదన భరిస్తుంది. కానీ భయపడదురా, భయపడదు. ఓడిపోయి అశక్తురాలిగా కూర్చోదు. అందుకే కింద పడ్డ ప్రతిసారి లేచి నిలబడుతుంది. ఇప్పుడు మీ అమ్మ అన్న మాటలు కాని, ఆ వెళుతున్న తీరు కాని చూస్తుంటే మీ నాన్నకి మీరు తన పిల్లలే అని నిరూపించేదాకా నిద్ర పోదు అనిపిస్తోంది. జనని ఓర్పుకే కాదురా, పోరాటానికి కూడా మరో పేరు. అది తల వంచదు, తల దించదు. అది తలెత్తుకుంటుంది, మిమ్మల్ని తలెత్తుకుని తిరిగేలా నిలబెడుతుంది. మీ అమ్మ సమస్యకి భయపడి పారిపోయే మనిషి కాదురా. రండి, ఇద్దరు వచ్చి ఫోన్ చేయండి.
ఎక్కడికి వాడు తయారవుతున్నాడు? ఏమో నాకేం తెలుసు. రా చూద్దాం. గుణ, ఎక్కడికి రా రెడీ అవుతున్నావు? మనం దుఃఖంలో ఉన్నామని దైవానికి అన్యాయం చేయలేం కదా. ధర్మం తప్పకూడదక్క. దైవం ధర్మం ఏంటిరా? నా వృత్తే నాకు దైవం అని నీకు తెలుసు కదా. వృత్తి ధర్మం తప్పి నడుచుకోవడం అన్యాయం. అది ఒక విధంగా దైవానికి అన్యాయం చేసినట్టే కదా, ధర్మాన్ని తప్పినట్టే కదా. ఎమర్జెన్సీ పేషెంట్స్ నా కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. వాళ్ళ ప్రాణాలు కాపాడడం నా ధర్మం. మన బాధలకి వాళ్ళని బలి చేయకూడదు కదా. అందుకే హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరుతున్నాను. అసలే తండ్రి పైన దుఃఖంలో ఉన్నావు. నీ మనసేం బాగోలేదు కదా. ఎలా ఇప్పుడు వాళ్ళని ట్రీట్ చేస్తావు? మన బాధలో పడి మన ధర్మం మర్చిపోతే ఎలా సౌమ్య? పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరు, ప్రొఫెషనల్ డ్యూటీ వేరు. నా మూలంగా మరొకళ్ళు బాధపడకూడదు. నాలా మరొకళ్ళు నాన్నని దూరం చేసుకోకూడదు. నా ఆలస్యం వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కాకూడదు. నా కోసం చాలామంది పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళకపోతే నా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం నా బాధ్యత. నేనుగా నా డ్యూటీ చేయాల్సిందే. అది కాదురా, అసలే సమస్యల్లో ఉన్నావు కదా. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదక్కా. మన సమస్యల కన్నా వాళ్ళ ప్రాణాలు కాపాడడం ముఖ్యం. నాకు పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, సమస్యని సాల్వ్ చేసుకోగలను. ఒకసారి వర్క్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ సమస్యలు నన్నేం వేధించవక్క. ఎవరి ప్రాణం నా మూలంగా పోయినా నా వృత్తికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. నా బ్రతుకు నిరర్ధకమవుతుంది. నా గురించి మీరేం వర్రీ అవ్వకండి. నా గుండెలో బాధ నా గుండెలోనే దాచుకుంటాను. వాళ్ళ గుండెలకి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతాను. వస్తానక్క. గుణ, గుణ సిన్సియర్గా హాస్పిటల్కి వెళ్తున్నాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ జనని వాడితో మాట్లాడాలని ఇంటి దాకా వచ్చింది. ఇక్కడ నేనున్నాను కాబట్టి దాన్ని వీడితో మాట్లాడకుండా అడ్డుపడ్డాను. వీడు వినే ఛాన్స్ ఇస్తే అది మాట్లాడడం మొదలు పెడితే ఎక్కడ వీడి మనసు మారిపోతుందోనని నాకు భయంగా ఉంది. ఇంటికొచ్చింది, హాస్పిటల్కి వెళ్ళదు అన్న గ్యారెంటీ ఏంటి? వెళ్తే అక్కడ వాళ్ళిద్దరినీ ఆపగలిగేదెవరు? వీడి ఎదురు పడితే ప్రాధేయపడుతుంది, ఏడుస్తుంది. దాని పిల్లల కోసం అవసరమైతే కాళ్ల మీద కూడా పడుతుంది. వీడు దాని కన్నీళ్ళ కరిగితే మనం నిండా మునిగిపోతాం. నా ఆశ, నీ ఆరాటం తుడిచిపెట్టుకుపోతాయి. అది సమయం చూసి నా దుర్మార్గాలన్నీ ఏకరువు పెడితే, ఆ విషయాలన్నీ వీడు నమ్మేస్తే, ఆ పిల్లల విషయంలోనే కాదు, నాన్న చావు విషయంలో వీడికి అనుమానం వస్తే, వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మన పుట్టు మునుగుతుంది. తిరిగి తిరిగి అది నా చావుకి తెస్తుంది. తప్పు చేసినందుకు నేను జైలుకు పోవాల్సి వస్తుంది. నాకు సహకరించినందుకు నీకు శిక్ష పడుతుంది. సౌమ్య, నువ్వు పంచే. నేనేం చేయాలి? వాడు వృత్తి ధర్మం అంటూ హాస్పిటల్కి వెళ్ళాడు కదా. నీదే అదే వృత్తి కదా. నీకు ఆ ధర్మం లేదా? రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత లేదా? నువ్వు వాడిలాగానే డ్యూటీకి వెళ్ళు. నువ్వు హాస్పిటల్లో ఉంటే అది హాస్పిటల్కొచ్చినా మాట్లాడే అవకాశం లేకుండా చేయొచ్చు. వాడి వెన్నంటి ఉండు, నీడలా వాడి వెంటే ఉండు. ఆ జననిని వీడిని కలిసే అవకాశం లేకుండా చేయి. ఇక్కడ నేను ఏ పాత్ర పోషించానో అక్కడ నువ్వు అదే పోషించు. బయలుదేరు, తొందరగా హాస్పిటల్కి బయలుదేరు. పద.
గుడ్ మార్నింగ్ గుణ. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? డల్గా ఉన్నావు కదా, హాస్పిటల్కి వస్తావో రావో అని డౌట్ వచ్చింది. నీకు నీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చినందుకు, ఇంక రెగ్యులర్గా వస్తావన్న నమ్మకం కలిగినందుకు, పర్సనల్ విషయాల్లో పడి ప్రొఫెషన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తావో అన్న భయం తొలగించినందుకు. ఆపుతావా? ముందు పేషెంట్స్ గురించి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గురించి చెప్పు. గుణ, నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ మాటలు వినాలని కూడా లేదు. వినేవాళ్ళు చెప్పే వాళ్ళకి లోకువా. లిజన్, డోంట్ స్పాయిల్ మై మూడ్. గెట్ లాస్ట్. నాకు పేషెంట్స్ ముఖ్యం, వాళ్ళ జీవితాలు ముఖ్యం. నా జీవితం ఎటుపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పేదేది నేను వినదలుచుకోలేదు. వెళ్ళిపో. గుణ, ఒక్కసారి మాట్లాడాలి గుణ. వినే ఛాన్స్ లేదు అంటున్నాను కదా, ఎందుకు విసిగిస్తావు? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది, ఇంకా నీ మాటలు ఎలా వింటాను? నా మీద అసహ్యాన్ని, కోపాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టు. ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పడానికి నీకు లేకున్నా వినడానికి నాకు సిగ్గు లేదనుకున్నావా? నిన్ను వెళ్ళమంటున్నాను కదా. చాలాసార్లు నిందలు పడుతూ నోరు మూసుకొని వెళ్ళాను, కానీ ఇప్పుడు నువ్వు వేసిన నింద భరించడం నా వల్ల కాదు. నేనెవరితోనో పిల్లల్ని కన్నానని హేయమైన నింద వేశావు. అది నిందే నిజం కాదని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అసహ్యం, వెళ్ళిపోమన్నాం భావ్యం కాదు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇదే ఆఖరిసారి కావచ్చు. ఆవేశం పక్కన పెట్టి వినే ప్రయత్నం చేయి. కుదరదు, కుదరదు, కుదరదు. ఉరిశిక్ష ఖాయమైన ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఉంటుంది. నువ్వేంటి గుణ, నా మీద ఎలాంటి నేరం నిరూపణ కాకముందే నింద వేసి నేరస్తురాల్ని చేసి సంజాయిషి కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? లేదు, నువ్వు వినాలి, వినిపించుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి, నిజ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలి. నీకు తోచిందనేసి నా బతుకు నాశనం చేస్తే సహించానేమో, కానీ నా పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగే అపనిందలు వేస్తే భరించలేను. అందుకే నీతో మాట్లాడాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నీ గోడు వెళ్ళగక్కుకోవడానికి ఇదేనా ప్లేస్? తన బాధతో మానసికంగా కృంగిపోయి తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ పేషెంట్ల ప్రాణాలు ముఖ్యమని ప్రొఫెషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే నువ్వు నీ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తే ఎలా? కాస్త గుణాన్ని గుణాల బ్రతకనివ్వు, తన ప్రొఫెషన్ కి న్యాయం చేయనివ్వు. నేనేమి డిస్టర్బ్ చేయడం లేదు. డిస్ట్రాయ్ అయిన నా లైఫ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. డిస్ట్రాయ్ చేసింది ఆయన లైఫ్. నీ ఎక్స్ప్లెనేషన్స్, డిస్కషన్స్ ఇక్కడ చేయకు ప్లీజ్. సౌమ్య, వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళ పర్సనల్ విషయాలు నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? వదిన అన్నయ్యని అడగటానికి వచ్చింది, నువ్వెవరు కుదరదని చెప్పడానికి? నోర్మోయ్! ఎవర్రా భార్య?
ఎవర్రా అన్నా వదినా? లేనిపోని వరుసలు కలిపి వాగావంటే మర్యాద ఉండదు. తనని వద్దంటూనే నువ్వెలా జోక్యం చేసుకుంటున్నావురా? అది కాదు గుణ. షటప్ శివ. ప్రతివాడు చెప్పేవాడయ్యాడు. సంధిస్తే నన్ను చవటగా భావిస్తారు. అందరూ మేధావుల్లా సలహాలిచ్చేవాళ్ళవుతారు. ఛీ! గుణ 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 నా మాట విను. ఆగు గుణ 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 సం- ఆగు గుణ ప్లీజ్ గుణ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు పేషెన్స్ గా లేకపోతే పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఆగు గుణ, కూల్ గుణ, కూల్. ఎవరో ఏదో అన్నారని నీ దారి మార్చుకుంటావా? నీ పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళకి భయపడి పారిపోవాల్సిన అవసరం నీకే ఉంది. నీ వర్క్ కి నేను కోఆపరేట్ చేస్తాను. ఐఎమ్ విత్ యూ గుణ. గుణ 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 ఆగు. గుణ ఒక్క నిమిషం, నేను చెప్పేది ఒక్కసారి విను గుణ. మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకి ఒక దెబ్బ అన్నారు. నువ్వసలు మనిషివేనా? చీ కొడుతున్నా సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నాకెదురు పడాలని చూస్తున్నావు? పో అవతలికి.